తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజాదరణ పెరుగుతుందని న్యాయ విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు జగదీష్ గౌడ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్కు భావన పరిశీలనలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు జగదీష్ గౌడ్ తెలిపారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై లాయర్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం న్యాయ విభాగం నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రజలకు తప్పుడు ప్రచారం చేపట్టి ప్రజలను మోసం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలల వ్యవధిలోనే కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని వారు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజలు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం మరి అలవిగాని హామీలు ఇచ్చి హైకోర్టునే ఇక్కడ ఏర్పాటు చేయాలని మరి ఆ యొక్క హామీని తుంగలో కొట్టి ఈరోజు మరి ఆ పత్రికల్లో చూస్తే కూడా మరి ఏదేదో పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా తెలుగుదేశం నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు అనేటువంటిది, హైకోర్టు బెంచ్ అనేటువంటిది ఒక డిఫరెంట్. ఎందుకంటే సుప్రీంకోర్టు, దానికి సంబంధించినటువంటి హైకోర్టు, రిజిస్ట్రార్, ఇవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవి ఏమి చేయకుండా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి యొక్క రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలనైతేనేమి, న్యాయవాదులైతేనేమి మభ్యపెట్టి మరి అలవి కానీ హామీలు ఇచ్చి ఆయన ఏ విధంగా ఈరోజు పరాజయం చెందారో మనం అందరం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి మరి దానికి సంబంధించినటువంటి మరి అసెంబ్లీ తీర్మానం అయితేనేమి, సుప్రీంకోర్టు ద్వారా, అదేవిధంగా హైకోర్టు ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ అయితేనేమి, బిల్డింగ్కి సంబంధించినటువంటి న్యాయమూర్తులు అయితేనేమి, వీటినన్నింటిని కూడా మరి అన్నిటి కూడా ఈరోజు త్వరలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా ఇది యొక్క బెంచ్ అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నాం మన రాయలసీమ ప్రాంతంలో. మరి ముఖ్యంగా ఈ యొక్క హైకోర్టు బెంచ్కి ఏర్పాటు చేయడంలో మా యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రధానంగా మా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి మరి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ అయితేనేమి, బీజేపీ వాళ్ళు అయితేనేమి, ప్రధానంగా మా లోకేష్ యువ నాయకుడు, అదేవిధంగా మా జిల్లాకు సంబంధించినటువంటి యువ నాయకుడు అయినటువంటి టీజీ భరత్ గారు కూడా అలాగే ఆఫీస్ ఏర్పాటు చేయడానికి కానీ అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటు గురించి రిపోర్ట్ చేయమని వారిని అడగడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు కూడా ప్రిలిమినరీ రిపోర్టు ఇచ్చినట్లుగా మనకు సమాచారం. ఇందులో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమంటే, మన రాష్ట్రం తెలంగాణ నుండి వేర్కొన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు రాజధాని ఎంతో ఒక రాజధాని ఏర్పడాలంటే, ఒక రాజధానిలో నుండి పరిపాలన చేయాలంటే, ఒక ప్రభుత్వం పరిపాలన చేయాలంటే ఇన్ని వసతులు కావాలి మామూలుగా. కానీ అన్ని అడ్డంకులను అధిగమించి టెంపరీ కార్యాలయం ఏర్పాటు చేసుకుని ఆంధ్ర